హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి అయితే రిజల్ట్ ఎప్పుడు విడుదలవుతుందని అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది అఫీషియల్గా. సో మీరైతే ఈ వీడియోలో రిజల్ట్ ఎప్పుడు వస్తాయి, ఎలాగ చెక్ చేసుకోవాలి, అలాగే అందరు స్టూడెంట్స్కి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఆ గుడ్ న్యూస్ ఏంటనేది అయితే పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే ఇస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూసి మన ఛానల్ని అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీరు ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే తెలియజేయండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు కూడా చాలామంది అయితే చూస్తారు. మీరు ఫస్ట్ ఇయర్ నుంచి కామెంట్ చేస్తున్నారా, సెకండ్ ఇయర్ నుంచే. సో ఈసారి అయితే మనకి దాదాపు 10 లక్షల మంది స్టూడెంట్స్కి అయితే రేపు అయితే రిజల్ట్ అయితే రాబోతున్నాయి. అంటే మనకి 10 లక్షల మంది స్టూడెంట్స్కి అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే రాయడం జరిగింది కదా. సో వీళ్ళందరూ స్టూడెంట్స్ అయితే రిజల్ట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి అయితే చూస్తున్నారు కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇంటర్ ఫలితాలు అయితే 22వ తారీఖున విడుదల చేస్తామని అయితే ఇంటర్మీడియట్ బోర్డు అయితే ప్రకటించడం జరిగింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకి మనకి డిప్యూటీ సీఎం గారు అయితే ఈ ఫలితాలను అయితే విడుదల చేయబోతున్నారు. దాదాపుగా 9.96 లక్షల మంది, అంటే దాదాపు 10 లక్షల మంది స్టూడెంట్స్ అయితే మనకి ఈ రిజల్ట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కంటే సెకండ్ ఇయర్ విద్యార్థులు అయితే కొంతమంది ఎక్కువగా ఉన్నారు. సో మనకి ఈసారి పాస్ పర్సెంటేజ్ కూడా సెకండ్ ఇయర్ వాళ్ళది ఎక్కువ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే పాస్ పర్సెంటేజ్ ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఈ రిజల్ట్ తొందరగా ఇస్తే వాళ్ళు కూడా సప్లిమెంటరీ రాసుకుంటారు. అలాగే ఎవరికైతే మార్కులు తక్కువ వచ్చి ఉంటాయి కదా, అంటే ఏమైనా తక్కువ వచ్చి ఏదైనా సబ్జెక్టులో తక్కువ వస్తే వాళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్ రాసుకోవాలి. కాబట్టి మనకి ఈ ప్రక్రియ వేగంగా జరగాలని టీఎస్ బోర్డు అయితే మనకి తొందరలో ఈ రిజల్ట్ అయితే తొందరగా ఇస్తుంది. మనకి 1 మంత్ అవ్వకముందే ఈ రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. మనకి ఎగ్జామ్స్ అయితే మార్చి 5 నుంచి అయితే కండక్ట్ చేయడం జరిగింది కదా. సో మార్చి 5 నుంచి మార్చి 25 వరకు అయితే రిజల్ట్ అయితే ఎగ్జామ్స్ అయితే జరిగాయి. మనకి ఏప్రిల్ 22న అయితే ఈ రిజల్ట్ అయితే విడుదల చేస్తున్నారు. సో ఈ రిజల్ట్ విడుదల కాగానే ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే సో ఈ రిజల్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీరు సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే వస్తుంటాయి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలంగాణ ఎంసెట్కి సంబంధించి కూడా చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయి కదా. సో అవి కూడా మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే వస్తాయి. అలాగే మీకు కింద కామెంట్ సెక్షన్లో మీరు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే మీకు ఫస్ట్ ఇయర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే సో మీకు ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే కనుక మీరు ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే తెలియజేయండి. అలాగే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎంసెట్ ఇవి ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా మళ్ళీ ఒక 20-30 డేస్లో ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఇచ్చిన తర్వాత వాటి రిజల్ట్ కూడా ఇవ్వాలి కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుంది. సో ఇదైతే ఇంటర్ స్టూడెంట్స్కి అయితే చాలా గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. మనకి రేపు మధ్యాహ్నం 12 గంటలకైతే అఫీషియల్గా రిజల్ట్ అయితే అనౌన్స్ అయితే చేయబోతున్నారు. సో ఈ రిజల్ట్ రాగానే మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉండండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో ఎంసెట్ రిలేటెడ్, అలాగే మీ ర్యాంక్ రిలేటెడ్ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియజేయండి. Thank you for watching.